కుంభరాశి వారికి నూతన సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కుంభరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను కుంభరాశి కిందికి వస్తారు. జన్మ తేదీ, జన్మ సమయము సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు ఈ నామ నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా గోచార ఫలితాలను చూసుకోవడం ఉత్తమము. ఇక కుంభరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. ఆదాయ వ్యయాలలో గ్యాప్ కూడాను ఉంది కాబట్టి ఆదాయ మార్గాలను చూసుకోవాలి. ఆదాయము రాబడి పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఖర్చుల నియంత్రణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ సంవత్సరం. ఇక రాజపూజ్యం 3 ఉంది, రాజావమానం 5 ఉంది. పూజ్య భావం కూడాను తక్కువ ఉంది, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడాను మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి, సంచారము ఎలా ఉంది అనేటువంటి విషయం మనం చూసినట్టయితే, గురువు 14 మే 2025 వరకు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అర్ధాష్టమ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది. సంతృప్తి లేకపోవడము, ఏ పని చేసినప్పటికీ ఫలితాలు మనము ఊహించిన దానికి భిన్నంగా ఉండడము, ఆత్మీయులు, బంధువులతో ఫ్రీక్వెంట్గా కలహాలు ఏర్పడము, మనస్పర్ధలకు గురి కావడము, ఇంటిలో భార్య పిల్లలతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి పనులలో కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక ప్లాన్ లేకుండా అసలే పనులు చేయకూడదు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. కనుక మీరు ప్రతి విషయం లోపల కూడాను ప్లానింగ్తో వెళ్ళాలి. ఇక అనాలోచిత పెట్టుబడులకు స్వస్తి పలకండి. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి, లేదా మీరు నష్టపోతారు అనేటువంటి విషయం కూడాను ఇక్కడ అర్ధాష్టమ స్థానం మూలకంగా మనకు తెలుస్తుంది. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడము, తద్వారా మానసిక ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారస్తులకు క్రయ విక్రయాలందు నష్ట సూచనలు కనబడుతున్నాయి. నిర్ణయాలలో సందిగ్ధత, డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లం మూలకంగా కూడాను మీరు ఇబ్బందులకు గురి అవుతారు. ప్రతి విషయాన్ని కూడాను లోతులోకి వెళ్ళి ఆలోచించి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం కాబట్టి అది లేకపోవడం మూలకంగా, నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం మూలకంగా మీరు నష్టపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మానసికంగా ఇబ్బందులు, అనవసరమైనటువంటి ఖర్చులు, ఉద్యోగస్తులకు స్థాన బదిలీలు, స్థాన చలనము, ఉన్నటువంటి వ్యవస్థ లోపల కొన్ని ఇబ్బందులు ఏర్పడము, అనానుకూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు, డిమోషన్స్ ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక కుంభరాశి వారికి 14 మే వరకు గురు భగవానుడి యొక్క ప్రతికూలత బాగా ఉంది. ఇక 14 మే నుండి 18 అక్టోబర్ వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ గురుగ్రహం బాగా ఉంది. పంచమ స్థానంలో సంచారము చాలా కలిసి వస్తుంది. చేతిలో డబ్బు ఉంటుంది. మీరు కొత్త పనులు చేయడానికై ప్రయత్నాలు చేస్తారు. సాహసించి పనులు చేయడం మూలకంగా సత్ఫలితాలను పొందుతారు. భార్యాపిల్లలతో సౌఖ్యంగా కాలయాపన చేస్తారు. అన్ని విధాలుగా ప్రారంభించిన పనులలో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. పూర్వం ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడాను అధిగమిస్తారు. స్నేహితులు, బంధువులతో సుహృద్భావ వాతావరణము, స్నేహం పెంపొందించుకుంటారు. అనుకూల వాతావరణం ఉంటుంది. అందరి సహాయ సహకారాలు కూడాను ఈ సమయంలో మీకు అందుతాయి. ఇది 18 అక్టోబర్ వరకు 14 మే నుండి ఉంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో సంచరించడం ప్రతికూలంగా ఉంటుంది. తద్వారా అధిక ప్రయాణాలు, వర్క్ లోడ్ పెరగడము, ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు, గిట్టని వారి యొక్క సంఖ్య పెరగడము, శత్రుత్వం పెరగడము, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం మూలకంగా ఇబ్బందులకు గురి అవుతారు.
స్నేహితులతో కలహాలు, ఆత్మీయులతో వైషమ్యాలు, ఇవన్నీ కూడాను 5 డిసెంబర్ వరకు ఉన్నాయి. ఇక 5 డిసెంబర్ నుండి 1 జూన్ 2026 వరకు మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. పంచమ స్థానం అవుతుంది. ఈ స్థానం మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి డబ్బు చేతికి వస్తుంది. పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలతో పిల్లలను ఒక ఉత్తమమైనటువంటి సంస్థలో మీరు చేర్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్కి బాగా అనుకూలమైనటువంటి స్థితి. అంతేకాకుండా భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ పరిస్థితి బాగా ఉంటుంది. ఇవన్నీ కూడాను 5 డిసెంబర్ నుంచి 1 జూన్ వరకు కనబడుతున్నాయి. ఈ సమయం కూడాను మీకు అనుకూలంగా ఉంది. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే ముఖ్యంగా పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలకు కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాలకు కానివ్వండి, మీకు బాగా అనుకూలమైనటువంటి సమయము. ఇక శనీశ్వరుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడాను కుంభరాశి వారికి 2వ స్థానం ఏలినాటి శని చివరి సైకిల్లో ఉన్నాడు. 5.5 సంవత్సరాల నుండి ఏలినాటి శని కుంభరాశి వారికి రన్ అవుతుంది. ఇప్పుడు 2వ స్థానంలోకి శని ప్రవేశించినాడు 29 మార్చి రోజున. ఈ సంవత్సరం మొత్తం కూడాను 2వ స్థానంలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. గనక భార్యా పిల్లలతో వాగ్వివాదాలు, అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇబ్బందులు, సమాజం లోపల కూడాను మాట దురుసుతనం మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అకారణ వైరాలు కనబడుతున్నాయి. ప్రారంభించినటువంటి పనులలో బాగా ఆటంకాలు గోచరిస్తున్నాయి. చంచలత్వం మూలకంగా, అంటే ప్రతి క్షణానికి ఒక రకంగా ఆలోచించడం మూలకంగా కూడాను పనులు ముందుకు జరగకపోవడము బాగా కనబడుతుంది. తలపెట్టినటువంటి పనులు పూర్తి కాకపోవడంతో మానసికంగా ఇబ్బందులకు గురి అవుతారు. ఈ విధంగా శని ప్రభావం బాగా ఉంది కుంభరాశి పైన. ఏలినాటి శని ఉన్నాడు, 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి గురువు బాగా ఉన్నప్పుడు ఈ శని ప్రభావం తగ్గుతుంది. అయినప్పటికీ శని యొక్క 2వ స్థానం మూలకంగా డబ్బు విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాహువు, కేతువు ఈ 2 గ్రహాలు కూడాను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన గోచార ఫలితాలపైన. కాబట్టి రాహువు కేతువులు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే 18 మే వరకు 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతువు ఉన్నాడు. ఈ 2 గ్రహాలు కూడాను 18 మే వరకు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనబడుతుంది. భయభ్రాంతులకు లోనవుతారు, ఆందోళనకు గురవుతారు, అసంతృప్తి పేరుకపోతుంది, అశ్రద్ధతో పనులు చేస్తారు. విద్యార్థులు కూడాను అశ్రద్ధతో ఉండడం మూలకంగా కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. మతి మరుపు బాగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులను మరిచిపోతారు, కోల్పోతారు. ఇక అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడాను ఈ రాహుకేతుల మూలకంగా 18 మే వరకు కనబడుతున్నాయి. 18 మే తర్వాత కూడాను రాహువు జన్మస్థానంలో, కేతువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి ఈ 18 మే తర్వాత కూడాను పని భారం పెరుగుతుంది, ఒత్తిడికి లోనవుతారు. తద్వారా మానసిక ఇబ్బందులు, సమయానికి భుజించకపోవడము, అనారోగ్య సమస్యలు, అతిగా ఆలోచించడం మూలకంగా మరిన్ని సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ప్రయాణాల మూలకంగా ఖర్చులు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, మానసికంగా అసంతృప్తి, ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, అధైర్యము, భయము, ప్రయాణాలలో అలసట ఇవన్నీ కూడాను రాహుకేతుల మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం కూడాను కుంభరాశి వారికి ప్రతికూలంగా ఉన్నారు. గనక రాహుకేతువుల విషయం లోపల కొన్ని మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయాలి. ఓవరాల్గా మనం చూసినట్టయితే గురు భగవానుడు అర్ధాష్టమ స్థానము, షష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. కొంత మధ్యకాలంలో 7వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అయితే ఈ అర్ధాష్టమ, షష్టమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు ప్రీత్యర్థమై గురుగ్రహ జపము, గురువుకు సంబంధించినటువంటి దానాలు చేసుకోవడము, వస్త్రదానం చేయడము, కొంత మీకు వీలైతే అన్నదానం చేయండి. తర్వాత మాతాపితృవులను సేవించండి.
దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని ప్రతినిత్యం కూడాను చేసుకోవడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క అనుకూలత లభిస్తుంది. ఇక రెండవ స్థానం ఏలినాటి శని కుంభరాశి వారికి రన్ అవుతుంది కనుక ఏలినాటి శని ప్రభావం నుండి విముక్తులు కావడానికి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామికి 3 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయంలో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్ర పారాయణం చేయండి. ఇక రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని స్మరించండి. మూలమంత్ర పారాయణం చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈ విధంగా చేయడం మూలకంగా ఈ గ్రహాల మూలకంగా కలిగే దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక పరిహారాలను నిర్లక్ష్యం చేయకుండా పరిహారం చేయండి. కుంభరాశి వారికి ఓవరాల్గా గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.